మీరే గనక ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లో ఉంటే గుండెల మీద చెయ్యేసుకొని హానెస్ట్‌గా కామెంట్ చేయండి. ఎవరిని నామినేట్ చేస్తారు? మీరే 'బిగ్ బాస్' హౌస్‌మేట్ అయితే ఎవరిని నామినేట్ చేస్తారు ఉన్న వాళ్ళలో? లైక్ చేయొద్దు, ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయొద్దు. నేనేమి అడగట్ల. బట్ నాకు కామెంట్ చాలా ఇంపార్టెంట్. 1000 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నా దయచేసి ఒక కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఎక్కువ మంది ఎవరి పేరు రాస్తారనే చూద్దాం నామినేషన్స్‌లో. కారణాలు కుదిరితే రాయండి. బట్ పేరు మాత్రం కంపల్సరీ రాయండి. డెఫినెట్లీ కామెంట్ చేయండి. ప్రతి సీజన్లో కూడా 'బిగ్ బాస్' ఒక టాస్క్ పెడుతూ ఉంటారు, మనం చూసాం. కొన్ని బొమ్మలు పెట్టి ఆ బొమ్మలకి ఆ మనుషుల ఫోటోలు అంటించి ఒక జోన్ పెట్టి ఆ జోన్ దాటి వేరే జోన్ పెట్టి ఆ జోన్లో పరిగెట్టుకుని వెళ్ళాలి. బొమ్మలు తీసుకుని ఎవరి బొమ్మను వాళ్ళు తీసుకోకూడదు. ఇప్పుడు సంజన ఉందనుకోండి, ఇమాన్యుల్ బొమ్మను తీసుకెళ్ళి, ఇమాన్యుల్ ఉన్నాడు అనుకోండి, రాము బొమ్మే వేరే వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. రాము ఇమాన్యుల్ కాకుండా రాముదో సంజనతో అట్లా ఎవరిదని తీసుకెళ్ళొచ్చు. ఇట్లా వేరే వాళ్ళ బొమ్మను ఎత్తుకుని ఆ జోన్లోకి పారిపోవాలి. లేదా కావాలంటే బయట ఆగిపోవచ్చు. వాళ్ళని నామినేట్ చేయాలనే ఉద్దేశం ఉంటుంది. సో ఎవరైతే బొమ్మను పట్టుకుని ఆగిపోయారో, ఇప్పుడు రీతు డీమన్ పవన్ బొమ్మను తీసుకుని లోపలికి పారిపోయింది అనుకోండి, కాసేపు బయట డీమన్ పవన్ రాము బొమ్మను తీసుకుని బయట ఆగిపోయాడు అనుకోండి, లాస్ట్కి వెళ్ళాడు అతను, లేట్గా వెళ్ళాడు అనుకోండి, అందరూ ముందు వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు ఎవరు లాస్ట్కి? డీమన్ పవన్ రాము బొమ్మతో. కాబట్టి రాము డీమన్ పవన్ ఇద్దరు కూడా నామినేషన్ జోన్లోకి వస్తారు. నామినేట్ అవ్వరు వీళ్ళిద్దరు. అక్కడికి వచ్చిన ఇద్దరు కూడా, అంటే వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళలో ఇద్దరిలో ఒకళ్ళని ఎందుకు నామినేట్ కాకూడదు అని అంటే అవతల ఉన్నటువంటి వాళ్ళ మైనస్లు ఏంటి ఇవన్నీ చెప్పి, ఇప్పుడు ఎగ్జాంపుల్ రీతు చౌదరి సంజన మనకి ప్రోమోలో కూడా వచ్చింది. సంజన ఏంటి, నేను సోలో ప్లేయర్గా ఉన్నాను, సోలోగా ఆడుకుని బాండ్ ఉన్నా సరే, నా ఎమోషన్ ఉన్నా సరే, ఎమోషనల్గా కనెక్ట్ అయినా సరే, ఆటలో ఎక్కడ వాటి మీద ఎఫెక్ట్ పడకుండా నేను చూసుకుంటాను, చాలా జాగ్రత్తగా ఉన్నాను ఆవిడ చెప్తుంది. ఇక్కడ రీతు ఏం చెప్తుందంటే, నేను ఒక పర్సన్తో మాట్లాడి సోలోగా ఉన్నాను, నా బాండ్ గురించి తక్కువగా మాట్లాడుతున్నానని ఈవిడ చెప్తుంది. సో వాళ్ళ గురించి ఒక ప్లస్ పెట్టుకుంటూ పక్కన వాళ్ళ యొక్క మైనస్ చెప్పుకుంటూ ఉండేటువంటి నామినేషన్ జోన్ అనేది కనిపిస్తుంది క్లియర్గా. సో ఇంకా ఏంటి అంటే, మనకున్నటువంటి ప్లాన్ ప్రకారం ఏంటంటే, ఫైనల్గా వాళ్ళిద్దరిలో ఒకళ్ళు డిమినేట్ చేయాల్సి వస్తే వాళ్ళిద్దరు కలిసి, అంటే రీతుకి సంజనతో పోల్చుకుంటే రీతుకి కాస్తంత పాజిటివ్ వైబ్ ఉంది కాబట్టి తనుజ రీతునైతే నామినేట్ చేయాలని కోరుకోడు, డీమన్ కోరుకోడు, రాము కోరుకోడు. సో అంటే సుమన్ శెట్టి ఇట్లా సో ఫ్రెండ్లీ పాజిటివ్ వైబ్ ఉంది కాబట్టి మ్యాక్సిమం సపోర్ట్ అయితే రీతుకు వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఆ రకంగా సంజన నామినేట్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి, హౌస్ మోడ్ సపోర్టింగ్ సాక్స్ కాబట్టి. సో సుమన్ శెట్టి తనుజ అంటే నిజంగా నామినేషన్ పాయింటే లేదు, నీ మీద నా మీద అని చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది. సుమన్ శెట్టి సెల్ఫ్ నామినేషన్కి రెడీ అయిపోయారు. నేనే స్లోగా వెళ్ళాను కాబట్టి నాదే తప్పు కాబట్టి తనుజని చేయాలనేది నేనే నామినేట్ అవుతాడని చెప్పాడు. సో ఇలా వెనక ముందు ఆలోచించే పరిస్థితి లేదు. తనుజ కూడా మొన్నటి వరకు కెప్టెన్సీ టాస్క్ వరకు ఆఖరి వరకు వచ్చి వెళ్ళిపోయినటువంటి ఫీలింగ్ ఉంది కాబట్టి నేనే స్లోగా పరిగెట్టడం వల్ల జరిగిందని సుమన్ శెట్టి ఓపెన్గా చెప్తున్నాడు కాబట్టి డైరెక్ట్గా నామినేట్ అయిపోయాడు అనమాట. సో ఇట్లా అంటే సేఫ్ గేమ్ లాగా కనిపిస్తున్నా కూడా ఇంకా ఆప్షన్ లేక సుమన్ శెట్టి అట్లా చేశాడు. తనుజ కూడా చెప్పొచ్చు పాయింట్లు సుమన్ శెట్టి పరంగా. లాస్ట్ వీక్ ఏమన్నా పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయలేదు. సో వీకెండ్ వస్తే సరే సుమన్ శెట్టిని ఫుల్గా లేపుతుంటే నేను ఆ లెవెల్లో ఆడేస్తున్నానా అనే ఫీలింగ్లో సుమన్ శెట్టికి నమ్మకం లేదు. టూ మచ్గా అతన్ని హై చేస్తున్నారు, ఎందుకు హై చేస్తున్నారో తెలియదు. సో రాము రాథోడ్ విషయంలో పాయిజన్ ఇస్తే కూడా లాస్ట్ వీక్ అంతా అసలు ఓపెన్ అవ్వలేదు, మాట్లాడలేదు సార్. కొన్ని విషయాల్లో అన్నిట్లో దూరతాడని చెప్పి రాము రాథోడ్ చెప్తూ ఉంటాడు. యాక్టివ్లో ఉండాలని చెప్తే కొన్ని చోట్ల దూరతాడని చెప్తాడు రాము రాథోడ్ గురించి పాయిజన్ ఇస్తున్నప్పుడు. సో సుమన్ శెట్టి యొక్క గేమ్, ప్రతి గేమ్ సుమను నువ్వు తోపు అని లేపుతూ ఉంటారు. ఎందుకు లేపుతారో అర్థం కాదు. వీకెండ్ వస్తే సార్ నాగార్జున కానీ బిగ్ బాస్ మేనేజ్మెంట్ కానీ భయంకరంగా లేపుతూ ఉంటారు సుమన్ శెట్టిని. సో తనుజానే కదా ఎవరైనా సరే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అక్కడ. సో అందువల్ల తనుజ రిస్క్ తీసుకోలేదు అన్నట్టు మనకు అనిపిస్తుంది. సో మనకేమనిపిస్తుంది అంటే సాయి డిమాన్ మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే వీళ్ళిద్దరికి రౌండ్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరు కూడా గట్టిగా ఫిజికల్గా ఆడేవాళ్ళే. టాస్క్లో ఉన్న కిక్ ఏంటంటే డీమన్ ఫిజికల్గా స్ట్రాంగ్గా ఆడతాడు, ప్రతి దశలో స్ట్రాంగ్గా వెళ్తాడు, కానీ తన బొమ్మ తను తీసుకెళ్ళాడు కాబట్టి అంత స్ట్రాంగ్గా పరిగెట్టుకుంటూ ప్రతిసారి వెళ్ళాలొచ్చినా సరే తన బొమ్మ ఎవరైనా తీయలేకపోతే వాళ్ళది ఇబ్బంది అవుతుంది. సో డీల్స్ మాట్లాడుకుంటారు, నీ బొమ్మ నేను తీసుకెళ్ళి సేఫ్ జోన్లో పడేస్తాను, నా బొమ్మ తీసుకెళ్ళి నువ్వు పడే, ఈయన డీల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. కొన్ని సీజన్స్లో కూడా ఏం చేశారంటే ఫస్ట్ పరిగెత్తి స్లోగా ప్లాన్ చేస్తారు. సో కావాలని కొంతమంది ఆగిపోతూ ఉంటారు, కొన్ని సీజన్స్లో అట్లా జరిగింది. సో అట్లాంటి ప్లాన్స్ కూడా జరగబోతున్నాయి ఈరోజు ఎపిసోడ్లో. దానివల్ల 3 పెద్ద ఫైట్లు జరగబోతున్నాయి హౌస్లో అని స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది మనకి.